వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు విజయనగరం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చాము. మనం సిఐ గారిని అడిగి క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఎలా నియంత్రిస్తున్నారు అనే విషయాలైతే అడిగి తెలుసుకుందాం. అయితే ఈ మధ్య కాలంలో మన విజయనగరం పట్టణంలో చూసుకున్నట్లయితే డ్రోన్ కెమెరాలో కూడాను దొంగలని కానీ అంటే దొంగతనాలు జరగకుండా డ్రోన్ కెమెరా నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే. అంతేకాకుండా పేకాట రాయుల్ని కూడా చాలా మందిని అయితే అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. అయితే సార్, డ్రోన్ కెమెరాల గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే ఫాస్ట్‌గా అంటే ఒక ఏరియాలో ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పబ్లిక్ ప్లేస్‌లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అబ్జర్వేషన్ చేయడంలో డ్రోన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మా పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఆల్రెడీ ఒక డ్రోన్‌ని మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈ డ్రోన్స్ ద్వారా ఇప్పటికే ఇంచుమించు మేము ఒక 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 5 వరకు గ్యాంబ్లింగ్ రైడ్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లోనూ ఎవరైనా సరే ఓపెన్ డ్రింకింగ్ చేసినా, లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేసినా అటువంటివి కూడా మేము ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము పట్టుకోవడం జరిగింది. ఇది స్టేషన్ నుంచే స్టేషన్ పైకి వెళ్ళి డ్రోన్ కెమెరాను పంపించడం ద్వారా సుమారుగా చుట్టుపక్కల 3 కేఎం రేడియస్ వరకు కూడా ఈ ఔట్‌స్కర్ట్స్ మనుషులు వెళ్ళే కంటే డ్రోన్‌ని పంపించడం వల్ల ఎటువంటి ఎక్స్‌పోజర్ ఉండదు. వాళ్ళు ఆడుతున్నారా లేదని మన ఎగ్జాక్ట్ లొకేషన్‌తో గూడా మనం అది క్యాప్చర్ చేయడం ద్వారా ఈ మధ్య చాలా వరకు రైడ్స్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఇన్‌కన్వీనియన్స్ ఉందో, ఏదైతే ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, ఇవన్నీను నియంత్రించడంలో చాలా వరకు డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ ఏరియా అంబటిసత్రం తాలూకు ఏరియా. మనకి మెయిన్ రోడ్‌లో ఉన్న ఏరియా. యాక్చువల్‌గా ఈ కెమెరాస్ వల్ల ఏంటి ఎక్కడ కూడాను మన గవర్నమెంట్ కెమెరాస్ అనేవి ఏమి లేవు. ఈ కెమెరాస్ ద్వారా సుమారుగా లాస్ట్ ఒక ఒక 1 ఇయర్‌లో సుమారుగా ఒక 5 అఫెన్స్‌లు ఈ కెమెరాస్ వల్ల మేము పట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే మనకి ఈ కెమెరాస్ ప్రతి జంక్షన్‌లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దగ్గర ఒక నేరం జరిగిందనుకోండి. ఆ నేరం చేయడానికి వచ్చిన వ్యక్తి తాలూకా ఎంట్రీ, ఎగ్జిట్‌లు మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. జనరల్‌గా ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు కెమెరాస్ పెడుతున్నారు. కానీ ఆ కెమెరాసు ఆ ఇంటి తాలూకు గోడ వరకు మాత్రమే, ఆ ఇంటి తాలూకా గేట్ వరకు మాత్రమే కవర్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. అలా కాదండి. మీరు ఇంటికి కెమెరాలు పెడితే ఆ కెమెరాలు రోడ్డుని ఫేస్ చేసి ఉండాలి. ఏదైనా ఒక ఇంట్లో అఫెన్స్ జరిగితే వాడు ఎట్నుంచొచ్చాడు, ఎట్నుంచెళ్ళాడనేది చాలా చాలా ఇంపార్టెంటు. అలా చేయడం వల్ల ఏంటంటే వాడు అలాగా ఈ కెమెరాస్ ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చాడనుకోండి, చూసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మాకు అమృతసరం జంక్షన్ ఉంది. అలాగే కోటలో ఉంది. అలాగే గుంటి జంక్షన్‌లో ఉంది. వాడి లైవ్ ట్రాకింగ్ ఎటువైపు వెళ్తుందనేది గూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మొత్తం నగరం అంతా, ఈ పట్టణం అంతా మనం వెతికే బదులు వాడి ట్రాక్‌ని బట్టి మనం అడ్వాన్స్‌డ్‌గా మనం వెతికేది మంచి ప్రాక్టీస్. అలా చేయడం వల్ల ఏంటంటే వాడు ఎటునుంచొచ్చాడు, ఎటునుంచి వెళ్ళాడు, మనం ఎటువైపు ఏరియా వైపు కాన్సంట్రేషన్ చేయాలి అనేది మన వర్క్ బర్డెన్ తగ్గించడంతో పాటు మనకి క్వాలిటీ ఆఫ్ మనకి ట్రాకింగ్ కూడాను దీనివల్ల వస్తుందండి. అంటే నగరంలో ఎన్ని మన సీసీ కెమెరాలు మనం పెట్టించుకోగలిగితే అంత మనకి యూసేజ్ ఉంటది. అంత సెక్యూర్ జోన్‌లో ఉంటారు. ప్రివెంటివ్ స్టెప్‌గా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా అఫెన్స్ జరిగినా గాని వెంటనే మనం క్యాప్చర్ చేసి వాడి చట్టం ముందు మనం పెట్టే విధంగా గూడాను మనకు చాలా విధాలుగా సీసీ కెమెరాలనేవి మనకు ఉపయోగపడుతున్నాయి. అంతే కాదండి, ఇది ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్రైమ్స్ చూసుకుంటే 80% ఆఫ్ క్రైమ్స్ మన సీసీ కెమెరాల వల్ల మనం డిటెక్ట్ అయ్యాయి. అందువల్ల టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మనకి చాలా ఉపయోగం. తర్వాత యాక్యురసీ పెరుగుతుంది. రేపొద్దున కోర్ట్‌లో కూడాను మనుషులు ఓరల్‌గా చెప్పేదానికంటే ఒక పిక్చర్‌తోని మనం అక్కడ డిస్‌ప్లే చేస్తే వాడి శిక్షలు పడే అవకాశం గూడా ఉంది. ఇలాగ శిక్షలు పడడం వల్ల ఒకరికి శిక్ష గాని పడిందంటే దాన్ని చూసి 100 మంది కంట్రోల్ అవుతారు. ఈ విధంగా క్రైమ్ రేట్ గూడా ఖచ్చితంగా తగ్గుతది. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది. సీసీ కెమెరాలు చేయడంలో కొంత ఇంట్రెస్ట్ చూపించండి. మీరు సీసీ కెమెరాలు వన్స్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత సీసీ కెమెరాల ముందు ఎలా ఉంది, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఎలా ఉందని మీరు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు. విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. నిరంతరం కూడా 24 అవర్స్ కూడా ఇక్కడ పోలీసులు అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. దొంగతనం జరిగిన తర్వాత వెళ్ళడం కాదు, ముందుగానే ఇక్కడ సీసీ కెమెరాల్లో చూసి మేము జరగబోయే దొంగతనాల్ని అరికడతాము అని చెప్పి సిఐ టి శ్రీనివాసరావు గారైతే తెలియజేస్తున్నారు.